మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై నమోదైన కేసు మరియు తదనుగుణ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన శ్రీకాకుళం పర్యటన రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న సొంత పార్టీ నాయకుడికి ధైర్యం చెప్పేందుకు శ్రీకాకుళం విచ్చేసిన వైఎస్ జగన్ ఒక రోడ్డు ప్రమాద ఆధారిత ఘటనను తీవ్ర నేరంగా మార్చడాన్ని ప్రశ్నించారు. అప్పలరాజు కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి భరోసానిచ్చిన వైఎస్ జగన్ విలేకరుల సమావేశంలో లేవనెత్తిన ప్రధాన అంశాలు మరియు ఈ పర్యటన వెనుక ఉన్న రాజకీయ ప్రాముఖ్యతపై లోతైన విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, స్థానిక నాయకులు ఆయనకు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. జగన్ రాకతో శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో పార్టీ కేడర్లో నూతనోత్సాహం కనిపించింది. నిబంధనల ప్రకారం జైలు ములాఖత్ సమయం పూర్తయినప్పటికీ బెయిల్పై బయటకు వచ్చిన అప్పలరాజు తనయుడు అరవ్ మరియు అప్పలరాజు సతీమణిని వైఎస్ జగన్ నేరుగా కలిసి మాట్లాడారు. ఈ కష్ట సమయంలో పార్టీ మరియు నాయకత్వం వైఎస్ఆర్సీపీ నేతలకు అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మరియు ఆయన కుమారుడిపై నమోదైన కేసులపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆధారంగా చేసుకొని దానిని తీవ్రమైన నేర విభాగాలకు మార్చి కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న తీరును ఎండగట్టారు. ఒక యువకుడి భవిష్యత్తును ప్రభావితం చేసేలా చట్టాల అమలు జరుగుతుందని విమర్శించిన జగన్ పాలక వర్గాలు అందరికీ సమానమైన న్యాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే రకమైన ప్రమాదాలు ఇతర పార్టీ నేతలు లేదా వారి సంబంధికుల వల్ల జరిగినప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు. ఈ మనిషికి, ఈ పిల్లాడికి, వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడస్ట్రన్. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి సొంత పార్టీ నాయకులకు అండగా నిలబడడం ద్వారా కేడర్లో ధైర్యాన్ని నింపే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సిదిరి అప్పలరాజు అరెస్టు మరియు తదనంతర పరిణామాలు కేవలం ఒక వ్యక్తిగత కేసుగా కాకుండా పార్టీపై జరుగుతున్న ఒత్తిడిగా మలిచి మీడియా వేదికగా లేవనెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ తీరుపై ప్రశ్నలు గుప్పించడం ద్వారా తమ వర్గం వాదనను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో జగన్ విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ ఉనికిని మరియు శ్రేణుల సమన్వయాన్ని పునర్నిర్మించే ప్రయత్నం జరిగింది. శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన మరియు సిదిరి అప్పలరాజు కుటుంబానికి ఆయన అందించిన స్పష్టమైన మద్దతు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలలో కీలక చర్చాంశంగా నిలవనుంది. మరి శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలు మరియు కేసుల నమోదు తీరుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.